ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. ఓం ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం హనుమద్దేవతాయే నమః. శనిచరగ్రహదేవతాయే నమః. మంగళకర కుజగ్రహాయ నమః. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క కాలచక్రంలో గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుడి యొక్క శక్తికి దూరంగా ఉండటం వలన వక్రిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా చాలా దూరంగా సూర్యుడికి చాలా దూరంగా ఉంటూ నిదానంగా నడుస్తూ ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా స్థిరత్వంగా ఇస్తూ ప్రతి జీవి యొక్క కర్మ ఫలితాలను తన యొక్క శాసనం ద్వారా నిర్మాణం చేస్తూ ఈ జీవి ఈ విధంగా అనుభవించాలి, పూర్వజన్మ ఫలితాలని ఈ జన్మలో 100% ప్యూరిటీగా ఎటువంటి లోపాయకారత్వం లేకుండా భగవంతుడు పరమేశ్వరుడు ఆ గ్రహానికి ఏ పనైతే అప్పచెప్పాడో ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణకి మారుపేరు లేకుండా, అంటే క్రమశిక్షణే తన యొక్క ధ్యేయంగా ప్రతి కర్మని కూడా ఫలిత రూపకంగా ముఖ్యంగా బుద్ధిని చేతనత్వాన్ని ఆలోచన ద్వారా తాము చేసేటటువంటి ఆ యొక్క కార్యక్రమాలని శుభము అశుభముగా మార్చేటటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహము శనిగ్రహము. మరి గ్రహాలన్నిటిల్లో కూడా ఈయన మందగమనుడు అంటారు. చాలా నిదానంగా పరిభ్రమిస్తూ ఉంటాడు. మరి ఈయన జూలై 13వ తేదీన వక్రించి దాదాపుగా 4.5 నెలలు తన యొక్క వక్రత్వంతో సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నుంచి పూర్వాభాద్రలోకి వచ్చి ఇప్పుడు ఈ యొక్క నవంబర్ 28వ తేదీన 2025వ సంవత్సరం నవంబర్ 27వ తేదీన అంటే 28వ తేదీన ఈ మందగమనుడైనటువంటి శని భగవానుడు పూర్వాభాద్ర నక్షత్రంలో మీనరాశిలో ఉండి మరల తన యొక్క ప్రయాణంలో డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గం వైపు ప్రయాణం చేసేటటువంటి రోజు రానే వచ్చింది. కాబట్టి మన యొక్క జన్మ కుండలి ప్రకారము రాశి కుండలిలో ఉన్నటువంటి మేషాది మీనరాశి పర్యంతము 12వ భావమైనటువంటి మరి ఈ యొక్క మీనరాశిలో జలరాశిలో ఈ యొక్క శని భగవానుడు నిదానంగా మరలా తన యొక్క ప్రయాణాన్ని ముందుకు జరుపుతూ తను ఇచ్చేటటువంటి ఫలితాలు ముఖ్యంగా వృషభ రాశి మీద 3వ దృష్టి చేత వృషభ రాశి మీద, 7వ దృష్టి చేత కన్యా రాశి మీద, 10వ దృష్టి చేత ధనుస్సు రాశి మీద తన యొక్క దృష్టి చేతనే ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాలు కొన్ని రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తూ, అలాగే కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీరికి మరలా పరిపూర్ణమైనటువంటి ఏలినాటి శని యోగము కలుగుతోంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రాబల్యము పెరుగుతోంది. ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రాబల్యము, కన్యారాశి వారికి సప్తమ స్థానంలో వేధాకారకుడై వేధాస్థానంలో శని యొక్క దృష్టి డైరెక్ట్గా కన్యారాశి మీద పడటం ద్వారా వేధాశని దోషం తగులుతోంది. కాబట్టి ఇన్ని రాశుల వారికి శని యొక్క దృష్టి చేత, శని యొక్క స్థితి చేత, అట్లాగే శని ఉన్నటువంటి రాశి అయినటువంటి గురు రాశి కాబట్టి ఇటు గురువు ధనాన్ని, సంతానాన్ని, వివాహాన్ని, అఖండమైనటువంటి రాజయోగాలని, దూర ప్రాంతాలలో నివసిస్తున్న వారిని, ఇట్లా అన్ని రకాలైనటువంటి
విషయాల మీద ఈయన యొక్క శక్తి అనేటటువంటిది ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీనికి తోడు ఈయనకి విరుద్ధమైనటువంటి గ్రహము కుజగ్రహము, శత్రుగ్రహము. మరి ఈ మహానుభావుడు ఇప్పటి వరకు తన యొక్క సొంత రాశిలో ఉండి అనురాధ నక్షత్రంలో ఉండే చాలా ఘోరాలు చేశాడు. ఒక పక్క రోడ్డు ప్రమాదాల, అగ్ని ప్రమాదాల, వాయు ప్రమాదాల, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఆపదలని, యుద్ధాలని, యుద్ధ మేఘాలని, ఎన్నో రకాలుగా అస్త్రశస్త్రాలని యూజ్ చేసేటటువంటి ఉపయోగించే పరిస్థితిని తెచ్చాడు మహానుభావుడు కుజుడు. కాబట్టి ఈ కుజగ్రహము మహా ఆవేశమైనటువంటి, ఆలోచన రాహిత్యమైనటువంటి, అన్నిటిలో నేనే ముందు అనేటటువంటి చేతనత్వము కలిగినటువంటి, దూకుడు స్వభావం కలిగినటువంటి, అనుకున్న వెంటనే ఫాస్ట్గా చేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము. ఈయన మిత్రరాశి అయినటువంటి అదే ధనుస్సు రాశిలోకి వస్తున్నాడు. అంటే గురుగ్రహ పాలితమైనటువంటి మీనరాశి మరియు ధనుస్సు రాశి రెండింటికి ఆధిపత్యము గురుగ్రహము. ఈ గురుగ్రహము మొన్ననే వక్రించి మిథున రాశిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అంటే రెండు పాపగ్రహాలు ఒక శత్రుక్షేత్రంలో ఉండి గురుడు వీక్గా ఉన్నట్టు మనకి లెక్కించుకోవాలి. గురుడు చాలా బలహీనంగా ఉన్నాడు దాదాపుగా మే వరకు కూడా. మరి ఈ గురుగ్రహ బలం లేకపోవటం వలన ఈ కుజగ్రహము, శనిగ్రహము, ఈ రెండు గ్రహాలు దృష్టి అపారంగా ఉంది. శని యొక్క దృష్టి ఇందాక చెప్పుకున్నట్టుగా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీద డిసెంబర్ 7వ తేదీన కుజుడు ధనస్సు రాశిలోకి అడుగు పెడుతున్నాడు. అక్కడి మొదలు దాదాపుగా ఈ యొక్క కుజుడు జనవరి 11న ఉత్తరాషాఢ నక్షత్రంలో, అంటే జనవరి 15 వరకు కూడా ధనస్సు రాశిలో ఉండి శని యొక్క దృష్టి చేత, కుజుడు 4వ దృష్టి చేత శనిని చూడబడుతూ గురువు వక్రించి చూస్తున్నప్పటికీ ఆ కుజుడు యొక్క ఆవేశాన్ని నిలుపుదల చేసేటటువంటి శక్తి లేనటువంటి వాడు గురుగ్రహము. కాబట్టి శని యొక్క దృష్టి కుజుడి మీద, కుజుడు యొక్క దృష్టి శని మీద ఉండటం అనేటటువంటిది ఒక అయోగ్యకరమైనటువంటి, బాధాకరమైనటువంటి, ప్రపంచానికి, మన విశ్వానికి, అట్లాగే కొన్ని రాసుల వారికి, ముఖ్యంగా కుజ నక్షత్రాలు, అట్లాగే కుజరాశులు, మేష వృశ్చిక రాశులకి, అట్లాగే శని రాశులైనటువంటి మకరము కుంభరాశుల వారికి, అలాగే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రము, ఈ నక్షత్రాల వారికి, శని నక్షత్రాలైనటువంటి పుష్యమి నక్షత్రము, అట్లాగే అనురాధ నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము, ఇవి శని నక్షత్రాలు. ఈ నక్షత్రాల వారు ఈ రాశులకు సంబంధించినటువంటి ఆధిపత్యం కలిగినటువంటి వారు, అట్లాగే కుజ మహర్దశ అంతర్దశలు నడుస్తున్నవారు, శని మహర్దశ అంతర్దశలు నడుస్తున్నటువంటి వారు తగు జాగ్రత్తలు వహించాల్సింది సుమా. ఎందుకంటే ఈ కుజ దృష్టి శని మీద, శని యొక్క దృష్టి కుజుడి మీద అపారమైనటువంటి దోషాలను కలుగు చేస్తున్నాయి. ప్రపంచానికి పీడ కలుగుతున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే మన రాశులకి మన యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు యోగిస్తే ఇవి కొంతవరకు మనల్ని టచ్ చేసి వదిలేస్తాయి, అవి మనల్ని కాపాడుతాయి. జన్మజాతకంలో ఈ కుజుడు శని కూడా పాప నక్షత్రాలలో ఉండి పాపస్థానాలకు సంబంధించిన భావాలను కనుక మనకి చూపిస్తే మటుకు ఈ యొక్క గోచార స్థితి, జన్మజాతకంలో మనకు ఉన్నటువంటి కుజశనుల యొక్క స్థితి కనుక ఆటలాడుకుంటే అట్టడుక్కెళ్ళేటటువంటి పరిస్థితి. ఆరోగ్యం, ఎందుకంటే వీరు ఈ ఇద్దరు గ్రహాలు కూడా దీర్ఘకాలిక అనారోగ్య బాధలని సూచించేటటువంటి గ్రహాలు, యుద్ధాలని, యుద్ధ వాతావరణాన్ని కలుగు చేసేటటువంటి వాళ్ళు, ఎటువంటి విషయాన్నైనా ఎడబాటు చేసి విడదీసేవాళ్ళు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విడదీసేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఈ యొక్క దృష్టి భేదము. అట్లాగే అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. శత్రువులు, పరాయ దేశస్తులు కావచ్చు, మన జాతకరీత్యా చూస్తే కనుక మా గోచారంలో కొన్ని రాశుల వారికి అయిన వాళ్ళు, లేకపోతే పెద్దవాళ్ళు, లేకపోతే సంతానము, ఇట్లా ఎన్నో రకాల సంబంధాల వాళ్ళు శత్రువులై మనకి శత్రు వృద్ధి కలుగుతుంది. అట్లాగే రుణ వృద్ధి కలుగుతుంది. అవసరం లేనటువంటి అనారోగ్యాలు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈయన అగ్నిరాశి తత్వంలో, అగ్నిరాశిలో ఉండి అగ్నితత్వపు గ్రహమై మరి జలతత్వములో ఉన్నటువంటి
భూతత్వ వాయుతత్వకారకుడైనటువంటి శనిని చూడటం అనేది కొంత అగ్ని మరియు జలతత్వపరమైనటువంటి ఎన్నో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. వాయు సంబంధిత పరమైనటువంటి ఎన్నో దోషాలు లోపాల వలన ఎంతోమంది మరణించే అవకాశము కూడా కలుగుతోంది. ఎన్నో ప్రమాదాలు జలాంతర్గాముల్లో కానీ, జలం లోపల కానీ, లేకపోతే అగ్నికి సంబంధించినటువంటి కీలలు కానీ ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీనికి తోడు భార్యాభర్తలు మధ్య సంబంధము కావచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి విభేదాలు కలగచ్చు. ఎందుకంటే ఈ శుక్రుడు కుజరాశిలో ఉండి ఎన్నో ఇబ్బందులు కలుగజేస్తూ ఉండొచ్చు కొంతమందికి. ముఖ్యంగా డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు కూడా కుజుడు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు కూడా, అంటే దాదాపుగా డిసెంబర్ 21 నుంచి జనవరి 12 సంక్రాంతి వరకు శని ఈ కుజ శుక్రుల్ని చూడటం, కుజుడు శుక్రుడితో కలవటం వలన భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోవటము, ఇబ్బందులు పడటము, లేకపోతే మఠాధిపతులు, పీఠాధిపతులు, ఎన్నో రకాల దేవస్థానాలలో కొన్ని లైంగికకరమైనటువంటి చర్యల వలన ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇబ్బందులు పడటము, గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది దోషప్రదము. అట్లాగే ముఖ్యంగా ప్రయాణాల యందు కుజశుక్రులు మరి మనకి యాంత్రికపరమైనటువంటి దోషాలని, ఎన్నో వాహన ప్రమాదాలని సూచించేవాళ్ళు. శని భగవానుడి యొక్క దృష్టి వలన ఈ కుజ శని శుక్రుల యొక్క దోషము, ఎవరైనా బిల్డింగులు కడుతున్నట్లయితే ఆ బిల్డింగులు కూలిపోవటము, అట్లాగే ఏదైనా బ్రిడ్జిలు కడుతుంటే కనుక, అంటే ఇంటర్నేషనల్గా కానివ్వండి, లేకపోతే నేషనల్ వైజ్ కొన్ని ఇబ్బందులు కలగటము, అట్లాగే ఈ యొక్క దృష్టి భేదం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు కలగటము, వాహన ప్రమాదాలు జరగటము, అట్లాగే ప్రతి పనిలో ఆలస్యము కావటము జరగడానికి అవకాశం ఉంది. మరి మేషాది రాశి పర్యంతము 12 రాశుల వారికి ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహాల వలన ఏ సమస్యలు కలుగుతాయి, అట్లాగే వీటికి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సంక్రాంతి వరకు కూడా హనుమత్ ఉపాసన చేసుకోండి. అంటే మానసికంగా కావచ్చు, దీక్షాపరంగా కావచ్చు, మానసికంగా హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా చదవండి. అట్లాగే కుజ శనిగ్రహాలకి సంబంధించినటువంటి ఇందాక నేను చెప్పిన స్తోత్రాలని దాదాపుగా 7 సార్లు 19 సార్లు రోజు చదవండి. కొంతమంది జాతకాలలో, జన్మజాతకాలలో ఎన్నో రకాల సమస్యలు కనుక అనుభవిస్తూ శత్రు రోగ రుణపరంగా అనుభవించిన ప్రమాదాలు జరుగుతున్న మాలాంటి గురువులని ఆశ్రయించి వారి యొక్క జన్మ పత్రికని, వారి యొక్క జన్మ సమయాన్ని ఇచ్చి వారి జాతకంలో కలుగుతున్నటువంటి ఆ దశలు అంతర్దశలు ఏంటో తెలుసుకుంటూ, గోచారంలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి దోష పరిహారాల్ని ఆచరించుకొని, అది జపరూపేణ, లింగరూపేణ అభిషేకము, లేదా హోమరూపేణ, దానరూపేణ, ఏదో రూపకంగా ప్రదక్షిణాలు దేవాలయంలో కావచ్చు, గురువులకి దాన ధర్మాదుల పరంగా కావచ్చు, హనుమంతుడికి అర్చనల ద్వారా కావచ్చు, హనుమత్ వ్రతం ద్వారా కావచ్చు, ఏదో రూపకంగా హనుమంతుల వారిని ఎక్కువగా ఆరాధించాలి. అట్లాగే కుజశనుల శాంత్యర్థమై అందరూ కూడా ఈ యొక్క కుజశనులకి సంబంధించిన స్తోత్రపారాయణ రోజు చేయండి. దానికి తోడుగా హనుమంతుడికి సంబంధించినటువంటి హోమాన్ని చేయటం చాలా విశేషము. ఇట్లా జాతకరీత్యా ఏదైనా ఉంటే గనక తప్పకుండా సంప్రదించి దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకొని మీ జన్మజాతకరీత్యా గోచారంలో కలిగేటటువంటి దుస్సంఘటనలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని కావచ్చు తొలగించుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయవలసిందిగా మరి అనుకుంటూ, ఈ యొక్క మేషాది 12 రాశి పర్యంతము ఈ జనవరి 14 వరకు కుజశనుల యొక్క ప్రభావము ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో మరి తెలుసుకుందాం. ఓం ఆంజనేయాయ నమః. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ నెల జనవరి 14 వరకు కూడా ఈ 45 రోజులు ఒక రకంగా చెప్పాలంటే నిప్పుల మీద నడుస్తున్నట్టుగా, అట్లాగే నోటి దాకా మనకు కావలసినటువంటి ఆహారం అందినప్పటికీ తినలేనటువంటి పరిస్థితి, ఏదో రకమైనటువంటి ఆటంకము, అడ్డంకి, ఇబ్బంది, అనారోగ్య సూచనలు. ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి కుజగ్రహము, అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి శని, అర్ధాష్టమ శని, రాశి స్థిత కుజుడు, వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం ద్వారా అనారోగ్య దోషాలు,
పూర్వజన్మల్లో ఈ జన్మల్లో చేసుకున్నటువంటి కృతపుణ్యమంతా కూడా ఈ 2 గ్రహాలు హరించి వేస్తూ ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక 10% హరించేస్తాయి, కానీ 2 పాపగ్రహాలు దాదాపుగా 90% హరింపజేస్తూ ఉంటాయి. అంటే వీళ్ళు రోజు చేసుకునేటటువంటి పూజల కన్నా ఇంకా అధికమైనటువంటి రెట్టింపుతో చేస్తేనే ఈ 45 రోజులు బ్యాలెన్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 పాపగ్రహాలు ఈ రాశిలో ఉన్నాయంటే వాళ్ళ సౌఖ్యం మొత్తం కూడా అనాయాసంగా ఉంటుంది. సౌఖ్యం అనేటటువంటిది పూర్తిగా గృహ వాతావరణం మొత్తం దెబ్బతింటుంది. తల్లి యొక్క అనారోగ్య సూచనలు వీరిని ఆర్థికంగా నష్టాన్ని చూపిస్తున్నాయి. బంధువులతో కాస్త గృహ సంబంధిత విషయాలలో కానీ, గృహం కట్టేటటువంటి విషయాల్లో కానివ్వండి, లేకపోతే భూ సంబంధిత విషయాల్లో కావచ్చు, వారి యొక్క పూర్వీకులు ఇవ్వాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాలలో ధనం పంపకం విషయంలో కావచ్చు, కాస్త శత్రుత్వం పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే అనారోగ్యపరమైనటువంటి బాధలు వీరికి గృహంలో అసౌకర్యాన్ని కలుగజేస్తూ ఉంటాయి. అట్లాగే వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో వీరికి రావాల్సినటువంటి అమౌంట్స్ కానీ, వీరికి రావాల్సినటువంటి అవకాశాలు కానివ్వండి, ఎదురు ఉన్నటువంటి శత్రువులకు వెళ్ళిపోయేటటువంటి అవకాశం, వారికి లాభం కలిగే అవకాశం కలుగుతుంది. కర్మ దోష ప్రారంధం అనేటటువంటిది అధిక మొత్తంలో ఉంటుంది. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి ఒక రకంగా చెప్పాలంటే మేధస్సు తగ్గిపోతుంది, మందబుద్ధి కలుగుతుంది. అట్లాగే అనుకున్నటువంటి విషయాలందు సరైనటువంటి ప్రణాళిక లేకపోవటము, వారికి ఉన్నటువంటి మేధో సంపత్తంతా కూడా కాస్త డైవర్షన్ అవ్వటము, ప్రయాణాల యందు ఆసక్తి చూపించడము, ఆ ప్రయాణాలలో దోషాలు, లేకపోతే వారు వెళ్తున్నటువంటి ప్రయాణంలో వెహికల్స్కి సంబంధించినటువంటి ఎన్నో దోషాలు, అది టైర్లు కావచ్చు, టైర్లో గాలి కావచ్చు, లేకపోతే యాంత్రికపరమైనటువంటి అంటే ఐరన్కి సంబంధించి ఏదైనా సరే, అది సైకిల్ నుంచి ఆటో రిక్షా కావచ్చు, కారు కావచ్చు, రైలు కావచ్చు, బస్సు కావచ్చు, ఏ విషయంలోనైనా సరే ప్రయాణ విషయంలో కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు అవి ప్రమాదాలుగా కూడా దాపరించే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టే ఇందాక నేను చెప్పినట్లుగా ఒకసారి చదివేవాళ్ళు 4 సార్లు చదువుకుంటూ ఈ ధనుస్సు రాశి వారు వారి యొక్క కర్మ పుణ్య ఫలాల్ని పెంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇంత తగ్గిపోతూ ఉంటుంది, 10% కాదు 90% తగ్గిపోతూ ఉంటుంది రోజు రోజుకి. కాబట్టి వీరు ఆరోగ్యపరంగా, సంతానపరంగా కొంత వైవిధ్యకరమైనటువంటి నష్టాలను కూడా వీరు భరాయించాల్సి ఉంటుంది. అట్లాగే సంతానానికి సంబంధించి ధనుస్సు రాశి వారు ఏదైనా పెట్టుబడి పెట్టే విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. వీరు అనుకున్నది జరగటం కొంచెం ఆమోదయోగ్యకరంగా లేదనే చెప్పుకోవాలి. అట్లాగే గృహ సంబంధిత విషయంలో, భూ సంబంధిత విషయాలలో వీరికి పరాజయం కలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అర్ధాష్టమ శని మొన్నటి వరకు ఉన్న ఒక ఆశ ఉంటుంది. ఇప్పుడు శని భగవానుడు వచ్చి డైరెక్ట్గా ఆ భూ సంబంధిత, గృహ సంబంధిత విషయంలో ఉండేసరికి వాటిని పోగొట్టుకునే పరిస్థితే కానీ రాబట్టుకునే వ్యవహారం అయితే ఇప్పుడు జరిగే అవకాశము చాలా తక్కువ. ఎందుకంటే కుజుడు యొక్క బలము కూడా నెగిటివ్గా ఉంది. శని కుజుల యొక్క దృష్టి దోషం అనేటటువంటిది వీరికి చాలా దోషాన్ని, భార్య యొక్క ఆరోగ్యం పైన కూడా ఇది పడుతుంది. వీరికి ఏదైనా రావాల్సినటువంటి అమౌంట్స్ కానీ, లేకపోతే వీరు మధ్యవర్తిత్వంగా ఉన్నటువంటి ఏదైనా భూ సంబంధిత విషయాలలో అవతల వాళ్ళు వీరిని మోసం చేసేటటువంటి ఉద్దేశము కానీ ఇట్లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లి యొక్క అనారోగ్య సూచనలు వీరిని ఎక్కువగా బాధపెట్టే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. కాబట్టి వీరు విద్యా గణపతికి సంబంధించినటువంటి మంత్రాలను ఎక్కువగా పఠించండి, లేకపోతే గణపతి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య ఆరాధన, హనుమంతుడు పిల్లలు కాబట్టి హనుమంతుడికి సంబంధించినటువంటి లాకెట్ని మన్యుసూక్త పారాయణ చేసి తప్పనిసరిగా వేయండి. ఆ మన్యుసూక్త జపపారాయణ ఆ యొక్క వెండి బిల్లో, రాగి బిల్లో దానిపైన కనుక ఆ మన్యుసూక్త పారాయణ చేసినటువంటి జపతీర్థము పోసి పిల్లలకి కనుక ధరింపజేసినట్లయితే కొంతవరకు వారికి ఆరోగ్యము, విద్యలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశము కలిగి ఉంది. అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా కోర్టు కేసుల దాకా వెళ్లకుండా ఉన్నంతలో వారికి వారు సర్ది చెప్పుకునేటటువంటి పరిస్థితి కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ధనుస్సు రాశి వారు ఈ 46 రోజులు కొంచెం జాగ్రత్త వహించి ప్రయాణాల యందు, భూ సంబంధిత, గృహ సంబంధిత విషయాల యందు, ఆరోగ్యరీత్యా, భార్యాభర్త సంబంధము, అప్పులు ఇచ్చిన వాళ్ళతో గొడవలు కానివ్వండి ఇవి లేకుండా జాగ్రత్త పడటము, వాక్కుని జాగ్రత్తగా వాడటము, ఇవన్నీ కూడా సామరస్యంగా చాలా సానుకూలంగా వ్యవహరించుకుంటూ బయటపడాలి. అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురవ్వాలంటే హనుమత్ ఉపాసనే మీకు సర్వదా శ్రీరామ రక్ష. ఓం హనుమతే నమో నమః.